టీ20 ప్రపంచ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గత మ్యాచ్లో పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఆఫ్ఘాన్ చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. ఉత్కంఠ పోరులో 8 పరుగులు తేడాతో డక్వర్త్ లూయిస్ ప్రకారం విజయం సాధించింది. ఫలితంగా ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. వాస్తవానికి ఈ మ్యాచ్లో 13 ఓవర్లలోపు లక్ష్యాన్ని ఛేదిస్తే బంగ్లాదేశ్ కూడా సెమీఫైనల్ చేరే అవకాశం ఉండేది. దీంతో ఆ జట్టు కూడా దాన్ని దృష్టిలో ఉంచుకునే బ్యాటింగ్ చేసింది. కానీ వికెట్లు కోల్పోవడంతో అది సాధ్యం కాలేదు. అయినా ఓపెనర్ లిటన్ దాస్ గొప్పగా పోరాడాడు. జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. దీంతో చివరి వరకు క్రీజులో ఉండి జట్టును ఓటమి నుంచి తప్పించేందుకు పోరాడాడు. 49 బంతుల్లో 54 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం పట్టువదల్లేదు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 17.5 ఓవర్లలో 105 పరుగులకు బంగ్లాదేశ్ను కుప్పకూల్చింది. 8 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి సెమీస్ చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై ఆఫ్ఘాన్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. గుర్బాజ్ 55 బంతుల్లో 43 రన్స్, ఇబ్రహీం జద్రాన్ 29 బంతుల్లో 18 రన్స్ చేశారు. చివర్లో రషీద్ ఖాన్ 10 బంతుల్లో 19 రన్స్, 3 సిక్సర్లు కొట్టాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుసేన్ 3, తస్కిన్ అహ్మద్ 1, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారిగా టీ20 ప్రపంచ కప్ సెమీస్కు అర్హత సాధించింది. ఐసీసీ టోర్నీలో విజయవంతమైన జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా అనూహ్యంగా సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్లు తలపడనున్నాయి.